ఏపీ వ్యాప్తంగా మెగా పీటీఎం 2.0 గ్రాండ్ సక్సెస్ అయిందన్న మంత్రి నారా లోకేష్. అందరికీ కృతజ్ఞతలు తెలిపిన లోకేష్ ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయొచ్చని వెల్లడి. ఢిల్లీకి వచ్చిన సిద్ధరామయ్యకు దొరకని రాహుల్ గాంధీ అపాయింట్మెంట్. సొంత పార్టీ నేత సీఎంను అవమానించారని బీజేపీ విమర్శ. గాంధీ కుటుంబం కర్ణాటక కాంగ్రెస్ నేతలను గతంలోనూ ఇలానే అవమానించిందని ఆరోపణ. తెలంగాణలో ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ. తుంగతుర్తిలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ. ట్రంప్ కొత్త బిల్లు ఎఫెక్ట్. భారతీయ విద్యార్థులకు, టూరిస్టులకు అమెరికా షాక్. నాన్ ఇమిగ్రేషన్ వీసాల ఫీజును పెంచిన ట్రంప్ ప్రభుత్వం. 16,000 రూపాయల నుండి 40,000 రూపాయల వరకు పెరిగిన టూరిస్ట్ వీసా ఫీజు. మహారాష్ట్ర మంత్రికి ఐటీ నోటీసు. మరుసటి రోజే నగదుతో నిండిన బ్యాగ్. నోటీసులు జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు. ఐటీ అధికారులు ఎదుట హాజరై వివరణ ఇస్తానన్న మంత్రి. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో దారుణ పరిస్థితులు. యుద్ధం కారణంగా పనిచేయని ఏటీఎంలు, బ్యాంకులు. నగదు లేక ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన. టెన్నిస్ క్రీడాకారిణి హత్య. తన సంపాదనతో బతుకుతున్నారంటూ కుమార్తె అపహేళన చేయడంతో చంపేశానన్న తండ్రి. తండ్రి చెప్పిన మాటల్లో వాస్తవం లేదని చెబుతున్న స్థానికులు. కర్ణాటక తరహాలో తెలంగాణలో పవర్ షేరింగ్ లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం. ప్రభుత్వంలో అందరం టీం వర్క్తో పనిచేస్తున్నామని వ్యాఖ్య. బీఆర్ఎస్ నాయకుల మాటలు మితిమీరుతున్నాయని విమర్శ. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని మండిపాటు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఘటన. ప్రయాణికుల బస్సులపై తిరుగుబాటుదారులు దాడి చేసి 9 మందిని కాల్చి చంపిన వైనం. దాడికి బాధ్యత తమదేనన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్.